హాయ్ అండి. ఎండాకాలంలో చేసుకునే కర్రీస్‌లో ఈ మెంతుల పులుసు ఒకటి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమైతే షేర్ చేశానండి. సింపుల్ కర్రీ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్‌లో ఎస్పెషల్లీ మనకి బాడీని కూల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు మనం వేసుకొని వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుని వేపుకుంటూ ఉండాలి. మెంతులు వేగిన తర్వాతే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మెంతులు అనేవి వేగవు, మనకి మెత్తబడిపోతూ ఉంటాయి ఆనియన్స్లో ఉండే వాటర్కి. మెంతులు ఎక్కడా కూడా చేదనేది తగలదండి, మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. మెంతులు ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు. ఇలా ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఉప్పు కారం కూడా టేస్ట్కి సరిపడినంత వేసుకుని ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మనం ఇలా పోసుకోవాలి. మనం బెండకాయ పులుసు అలాగే చామదుంపల పులుసు ఎలా అయితే పెట్టుకుంటామో అదే ప్రాసెస్, కాకపోతే ముందుగా మనం మెంతులు అయితే వేపుకోవాలి అంతే. తర్వాత ఇలా పులుసు మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుని అది కూడా కరిగే వరకు ఉంచుకొని బాగా చిక్కబడనివ్వాలి. పులుసు అయితే పలుచగా బాగోదు, ఇలా చిక్కబడుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ముక్కలు కూడా ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుందండి. మనకి బాగా చిన్న సైజు కాకుండా ఈ మీడియం సైజులో మీరు కూడా కట్ చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్